నా పేరు రాజేశ్వర్. అది చెరుకుపల్లి ఆగ్రో ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, కోడూరు గ్రామంలో ఉంది. మా ఫ్యాక్టరీలో రాత్రి 10:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ, అగ్నిమా మొత్తం ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ విషయం మా వాళ్ళు చెప్తే ఇమ్మీడియట్గా మేము పోలీస్ వాళ్ళకి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయటం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి వచ్చి దాదాపు ఒక 5-6 గంటల పాటు ఆ మొత్తం మంటల్ని ఆర్పటం జరిగింది. దాదాపు ఒక 90% మొత్తము ఆరిపోయింది రాత్రే. ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు వస్తున్నది, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తూ ఉన్నారు. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాము. ఇది దాదాపు ఎందుకంటే ఈ ఆయిల్ ఫ్యాక్టరీ కాబట్టి దీంట్లో ఉన్న తౌడు నుంచి అది మంటలు ఎక్కువ వ్యాపించడం జరిగింది. ఉన్న షెడ్ ప్లస్ స్టాక్స్ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. ఇక ఇక ఇంచుమించు అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారు, దాదాపు ₹1,00,00,000 పైన స్టాకు డ్యామేజ్ అయ్యిందండి. ఇక పైన ప్యానలింగ్ మనము సోలార్ ప్యానలింగ్ కూడా పెట్టాము. అది ఇంకా వాళ్ళను టాటా వాళ్ళని చెప్పాము, సోలార్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి దాన్ని ఎస్టిమేషన్ చేస్తారు. ఇక సామాన్యంగా ఇప్పుడు మనకి మ్యాక్సిమం కంట్రోల్ అయ్యింది. అందరూ కూడా మంచిగా హెల్ప్ చేశారండి. అవును, ఒక మన ట్రాక్టర్ ఉందండి మన దగ్గర, డోజరు. ఆ డోజర్ కూడా అక్కడే ఉండింది కాబట్టి అది కంప్లీట్గా 100% అది బర్న్ అయిపోయింది. అది యాక్చువల్గా వారం రోజుల నుంచి మెయింటెనెన్స్ ఉంది ఫ్యాక్టరీ కాబట్టి స్టాఫ్ కానివ్వండి, లేబర్ కానివ్వండి, ఎవరు అందులో లేకపోవటము చాలా మంచిదయ్యింది. లేకుంటే ఇంకా చాలా ఇబ్బందికరంగా అనిపించే విషయం ఉండింది. అందాదా ₹1,00,00,000 మీద నష్టం జరిగిండొచ్చండి. చాలా స్టాక్ ఎక్కువ ఉంది కానీ దాంట్లో కొంచెం భాగం పోయింది. మోస్ట్లీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయండి, వైర్లన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల వైర్లు కట్ అయిపోయి స్టాక్ మీద పడి బర్న్ అయినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడే దగ్గరలో ప్యానల్ బోర్డు కూడా ఉంది, పవర్ సప్లై కూడా పక్కలే ఉంది కాబట్టి అదే దాని నుంచి జరిగిందని అనిపిస్తుందండి.